హాయ్! వెల్కమ్ టు టీచర్స్ వరల్డ్. నేను మీ ప్రేమ్. ఈరోజు మనం ఈ వీక్‌లో జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. భారత రాజ్యాంగం 75వ వసంతోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రూ. 75 వెండి నాణ్యం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది 35 గ్రాముల బరువు ఉంటుంది. 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్‌తో రూపొందిస్తున్నారు. వాతావరణ మార్పుల ఆచరణ సూచీలో 10వ స్థానంలో భారత్ నిలిచింది. అజర్బైజాన్ రాజధాని బాకులో జరుగుతున్న వాతావరణ మార్పుల సదస్సులో ఈ ర్యాంకుల ప్రకటన అనేది జరిగింది. అలాగే వరల్డ్ బెస్ట్ సిటీస్ 2025 ర్యాంకుల్లో లండన్ మొదటి స్థానంలో నిలిచింది. గత 10 సంవత్సరాలుగా లండనే మొదటి స్థానంలో నిలవడం విశేషం. దానితో పాటుగా న్యూయార్క్, టోక్యో, సింగపూర్, రోమ్, స్పెయిన్, బార్సిలోనా మొదలైన నగరాలు ఉన్నాయి. కర్నూలులో త్వరలో హైకోర్టు బెంచ్, లోకాయుక్త, రాష్ట్ర మానవుల హక్కుల కమిషన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గయానా, డొమినికా దేశాల అత్యున్నత పురస్కారాలను ప్రధాని మోదీ స్వీకరించారు. ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని ప్రధాని మోదీ గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీతే తీసుకున్నారు. డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ని ప్రధాని మోదీకి డొమినికా అధ్యక్షుడు సిల్వేని బట్టన్ అందజేశారు. అంతరిక్ష కార్యకలాపాల్లో భారత్, ఆస్ట్రేలియా పరస్పర ఒప్పందం కుదుర్చుకున్నాయి. గగన్యాన్కు ఆస్ట్రేలియా సహకరించే అవకాశం ఎక్కువగా ఉంది. భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేదికి నేపాల్ సైన్యంలో గౌరవ సేనాని హోదాను ప్రదానం చేశారు. సీడ్ పథకం ద్వారా సంచార జాతులు వారి ఉపాధికి, శిక్షణకి సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీడ్ అనే పథకాన్ని ఏర్పాటు చేయనుంది. దేశంలోనే యంగెస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ విజయవంతమైంది. బెంగళూరుకు చెందిన వైద్యులు 14 నెలల చిన్నారికి గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, కరెంట్ అఫైర్స్, డిఎస్సి ప్రిపరేషన్ ప్లాన్స్, టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఇదంతా కావాలంటే టీచర్స్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.